నేను ఇక్కడి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్తే ఆ రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ ఉండేది. బాగా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్కి వెళ్ళేవాళ్ళు. కొంచెం తక్కువ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ బీఈలోకి వెళ్ళేవాళ్ళు, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ రోజుల్లో మాదిరిగా ఆ రోజుల్లో బీఈ 4 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు ఉండేది, 5 సంవత్సరాల కోర్సు. ఇప్పుడు మాదిరిగా ఫస్ట్ ఇయర్లో కంప్యూటర్స్, ఫస్ట్ ఇయర్లో సివిల్, ఫస్ట్ ఇయర్లో మెకానికల్ తీసుకునే అవకాశం ఆ రోజుల్లో ఉండేది కాదు. మొదటి 2 సంవత్సరాలు కామన్. 2 సంవత్సరాలు వచ్చిన మార్కులను బట్టి 3వ సంవత్సరంలో బ్రాంచ్ సెలక్షన్ ఉండేది. 60 సీట్లు బీటెక్లో ఉండేవి, 120 సీట్లు బీఈలో ఉండేవి. మొత్తం కలిపితే 180 సీట్లలో మేము ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన తర్వాత చూస్తే 180లో 1/3 30%, 55 నుంచి 60 మంది లైలా కాలేజీ విద్యార్థులే ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేవాళ్ళు, ఉండేవాళ్ళు. నేను ఆంధ్ర లైలా కళాశాలలో కూడా పూర్వ విద్యార్థినని చెప్పడానికి అంతే గర్వపిస్తాను. స్కూలు విద్య అంతా కూడా గ్రామంలో జరిగిన తర్వాత పియూసి 1969-70 చివరి సంవత్సరం ఎక్కడ చదవాలనే దాంట్లో నాకైతే ఎప్పుడు సందేహం లేదు. మరొక కళాశాల నా దృష్టిలో లేనే లేదు. బాగా మార్కులు తెచ్చుకోవాలి, ఆంధ్ర లైలా కళాశాలలో ప్రవేశం సంపాదించాలి, ఆ కళాశాల ద్వారా నేను ఇంజనీర్ను కావాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతోనే నా విద్యాభ్యాసాన్ని కొనసాగించాను. లైలా కళాశాలలో పియూసి అతి తక్కువ కాలం మాత్రమే నేను ఉన్నాను. 8 నెలల్లో కళాశాల నుంచి బయటికి వెళ్ళిపోయాం. తర్వాత విశ్వవిద్యాలయానికి వెళ్ళాం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిగా చేరాను. ఆ రోజు ఆంధ్ర లైలా కళాశాలలో ఇంజనీరింగ్ కాలేజీ లేదు. ఒకవేళ 69-70లోనే లైలా కళాశాల ఇవాళ ప్రారంభించినట్టుగా ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించి ఉన్నట్లయితే నేను మరొక చోటకి వెళ్ళేవాడిని కాదు, ఇక్కడే ఉండేవాడిని. కానీ ఇంజనీరింగ్ కళాశాల ఇక్కడ లేదు కాబట్టి నేను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. నేను ఆవరణలో అడుగు పెట్టగానే చూస్తే చుట్టుపక్కలంతా కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. నేనైతే ఆవరణ క్యాంపస్ని గుర్తించలేకపోయాను. మొట్టమొదటిది, మేము విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థుల్లో అమ్మాయిలు లేరు. ఇవాళ ఎక్కడ చూసినా అమ్మాయిలే కనిపిస్తున్నారు. అది ప్రధానమైన తేడా. నేను గోగినేని హాస్టల్లో ఉండేవాడిని. ఆ హాస్టల్ని ఆ రోజుల్లో ఓల్డ్ హాస్టల్ కూడా అనేవాళ్ళు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో గోగినేని హాస్టల్లో చేరే విద్యార్థులందరూ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి ఎక్కువ శాతం మంది న్యూ హాస్టల్లో ఉండేవాళ్ళు. కాబట్టి గోగినేని హాస్టల్ గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఉండేది. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక క్రమశిక్షణ మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఆ రోజుల్లో స్టడీ అవర్ ఉండేది, తప్పనిసరిగా కుర్చీలో కూర్చొని చదవాల్సిందే. ఉందా? ఇప్పుడు కూడా ఉందా? అది ఉండడం చాలా మంచిది. ఇప్పుడు మీరు కష్టం అనుకోవచ్చు, వార్డెన్ గారు చూస్తున్నారని అనుకోవచ్చు, కానీ అది జీవితంలో మీకు మంచి క్రమశిక్షణని
అలవరపరుస్తుంది, కష్టపడి చదివే జిజ్ఞాసను పెంపొందిస్తుంది. భావి జీవితంలో మీరు తప్పనిసరిగా ఈ స్టడీ అవర్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుందనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు.